ప్రార్థన రాగానే నీకు గుర్తురాంది ఏంటో చెప్పనా? ప్రార్థనే. నువ్వు దేవునిలో 100% నిలబడ్డావు అనటానికి ఒక మొదటి సూచన ఏంటో తెలుసా? దేవుడు నువ్వేదైతే అడిగావో అది నువ్వు పొందుకున్నప్పుడు సంతోషం రాదు. నీకు సంతోషం ఎప్పుడు వచ్చిందో చెప్పనా? నువ్వు శ్రమల గుండా వెళ్ళేటప్పుడు సంతోషంలో ఉంటావు నువ్వు. హల్లెలూయా. నువ్వు శోధనల గుండా, ఇబ్బందుల గుండా, కష్ట నష్టాల్లో వెళ్ళేటప్పుడే ఒక విశ్వాసగా నీకు ఆనందం కలుగుతుంది. ఆ దేవుడు వెళ్ళమంటేనే వెళితే తీసుకొని వెళ్ళి ఇష్టానుసారంగా కొట్టి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి చెరసాల్లో పడేశారు. దేవుని స్తుతిస్తున్నారు తప్ప నీ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా సరే ఈ కష్టములో కూడా దేవుని బలిపీఠం కడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇలాంటి కష్టాలను నువ్వు స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉన్నవా? ఈరోజు అలాంటి శోధన నీకు నాకు రాకపోవచ్చు, కానీ ఈరోజు నీ కళ్ళ ముందుండే శోధనే నీకు అలాంటి పెద్ద శోధనలా కనపడుతూ ఉండొచ్చు. నీకు శోధన ఏంటి? నీ భర్తే శోధన అయి ఉండొచ్చు, నీ ఇంట్లో నీకున్న అప్పులే శోధన అయి ఉండొచ్చు. అంత శోధనలు వెళ్ళేటప్పుడు ఏ రోజైనా కూర్చొని దేవుని స్తుతిస్తావా? అమ్మ ఏదమ్మా ప్రార్థనకు రావచ్చు కదా.